నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక వినాయక నిమజ్జనాలు మొదలయ్యాయి కదా. ఇప్పుడేంటిలేండి, ఒక వారం క్రిందటి నుండే వినాయక నిమజ్జనాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ వినాయక నిమజ్జనాల్లో భాగంగా మనం తెలుసో తెలియక చేసే కొన్ని అపశృతుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు నేను మాట్లాడే ఈ మాటలు కొంతమందికి నచ్చొచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరిని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అంతే. వీడియోని పూర్తిగా చూడండి. వినాయక నవరాత్రులు ఇంతవరకు చాలా పద్ధతిగా జరుపుకున్నాము. కొంతమంది ఒకరోజు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు వినాయకుడిని చక్కగా ఆరాధించారు. స్వామివారికి నిష్ఠానియమంతో పూజలు జరిపాము. చాలామంది వినూత్నంగా విగ్రహాలను తయారు చేస్తే మరికొంతమంది విచిత్రంగా విగ్రహాలను తయారు చేసి ఆరాధించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నవరాత్రులు పూర్తయిపోయాయి. అయితే ఇక నిమజ్జనం ప్రక్రియ మొదలైంది కాబట్టి ఈ నిమజ్జనంలో భాగంగా కొంతమంది సింపుల్గా వాళ్ళకున్న దాంట్లో పూజ చేసుకున్నట్టుగానే నిమజ్జనం కూడా చాలా సింపుల్గా జరిపేశారు. మరికొంతమంది విషయానికి వస్తే కాస్తంత ఆర్భాటంగా కొంచెం డీజే పెట్టడం, డ్యాన్సులు వేయటం ఇలాంటివి చేసి నిమజ్జనం చేశారు. ఇంకొంతమంది గ్రాండ్గా చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే డీజే పెట్టడం, డ్యాన్సులు చేయడం, క్రాకర్స్ కాల్చడం, కాకపోతే కొంచెం డ్రింక్ చేసి కొద్దిగా అసభ్యంగా ఉన్న పాటలను వేసి డ్యాన్స్ చేయడం ఇలాంటివి చేశారు. ఎక్కడ కూడా స్వామివారికి సంబంధించిన భక్తి భజన కానీ పాట కానీ ఇలాంటివి ఏం పెట్టలేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా విగ్రహాన్ని ఊరేగింపు చేయటం జరిగింది. ఈ ఊరేగింపులో భాగంగా అక్కడక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ కావచ్చు, కేబుల్ వైర్స్ కావచ్చు, బ్రిడ్జ్ ఎడ్జెస్ కావచ్చు, ఇట్లాంటివి తగులుకొని మన స్వామివారికి శరీర భాగాల్లో ఏదో ఒక చిన్న పార్ట్కి చిన్న డ్యామేజ్ జరగటం ఇట్లాంటివి కూడా జరిగాయి. ఎందుకంటే నిమజ్జనం చేసే విగ్రహమే కదా, పర్వాలేదులే అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఇదంతా ఒక ఎత్తండి. ఇక నిమజ్జనం చేసే స్థలం ఏదైతే ఉందో ముందుగా అయితే స్వామివారిని నిమజ్జనం చేయడానికి ముందు వెళ్ళి స్థలాన్ని శుభ్రం చేయాలి. శుభ్రంగా ఉందా లేదా, మన విగ్రహం సైజ్ ఎంత, అది ఆ నీటిలో మునుగుతుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. కానీ చాలామంది ఏంటంటే ఎక్కడో దగ్గర పడేసి వచ్చేస్తే పని అయిపోద్దిలే, ఎందుకంటే నిమజ్జనం వరకే మన బాధ్యత, నిమజ్జనం అయిపోయిన తర్వాత విగ్రహం ఏమైనా మనకు సంబంధం లేదు అన్నట్టుగా చేస్తున్నారండి. అందరూ కాదు, కొంతమందే చెప్తున్నాను. కొంతమంది చాలా పద్ధతిగా చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఇలా చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందులాగా చెరువులు నదులు పెద్ద పెద్దగా లేవు, చాలా వరకు తగ్గిపోయాయి. ఉన్న వాటిలోనైనా సరే విగ్రహాలు నిమజ్జనం కావటం లేదు. కారణం అవి మట్టి విగ్రహాలు కాకపోవటం వల్ల. మట్టి విగ్రహం అయితే 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో 10 రోజులకో మెల్ట్ అయిపోతుంది, నీటిలో కలిసిపోతుంది. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయటం వల్ల గంగమ్మ ఒడిలో వినాయకుడిని వేసిన ఉపయోగం లేకపోతుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మెల్ట్ అవ్వదు. పైగా దాని మీద పూసే రసాయనాలు ఏవైతే ఈ కెమికల్స్తో కూడిన కలర్స్ వేస్తున్నారో అవి చూడడానికి ఎంత అట్రాక్ట్గా ఉంటాయో వాటర్ని అంత పొల్యూట్ చేస్తున్నాయి. అందులో ఉన్న జలచరాలు కూడా చనిపోతున్నాయి. ఇవందరికీ తెలిసిన విషయాలే, తెలియనివి కాదు. నేను ఈరోజు ఏం కొత్తగా చెప్పనవసరం లేదు. కాకపోతే తెలిసి ఈ తప్పులు చేయకండి దయచేసి. వీలున్నంత వరకు మట్టి విగ్రహాలు కొంచెం చిన్న సైజు అయినా పర్వాలేదు. మనకు భక్తి ప్రధానం. మనం ఎంత హంగులతో ఆర్భాటాలతో చేసాం అన్నది కాదు, మన డాబు చూపించుకోవడానికి తప్ప అక్కడ భక్తి కనిపించదు. దయచేసి చిన్న విగ్రహాలు తెచ్చుకోండి, చక్కగా పూజ చేసుకోండి, చక్కగా సంతోషంగా స్వామివారిని ఊరేగిస్తూ తీసుకెళ్ళి గంగమ్మ ఒడిలో చేర్చండి. ఆ స్వామి ఎంత చక్కగా మనం ఇన్నాళ్ళు మన పూజలు అందుకున్నాడో అంతే చక్కగా గంగమ్మలో నిమజ్జనం అయిపోతే అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది తప్ప ఈ విధంగా సగం సగం ముక్కలు విరిగిపోయి నిమజ్జనం కాక ఇంకొంతమంది ఘోరంగా డ్రైనేజీల్లో పడేస్తున్నారండి. దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి, భగవంతుడు క్షమించడు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై గణేష.